కొంత బెంగపడ్డాను. కానీ రాధా గోవిందుల యొక్క కృప, రాధా గోవిందుల యొక్క కృప చేత, శ్రీల ప్రభుపాద వారి అనుగ్రహం చేత ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా, దివ్యంగా, జంబుకేశ్వర స్వామి యొక్క అనుగ్రహం చేత చక్కగా మంగళంలో ఎటువంటి అపశుద్ధి లేకుండా చక్కగా అనుకున్న సమయంలో జరిగింది. జనం ఏదో మా గురువు చెప్పినట్టు అక్షయపాత్రలాగా వస్తూనే ఉన్నారు. చాలా ఆనందం. ఈ కార్యక్రమం బాగా జరగడానికి అందరి యొక్క సహకారం ఉంది. ఆ సహకరించిన వాళ్ళు ఇక్కడ ఎక్కువ మంది ప్రత్యక్షంగా ఉన్నారు. పరోక్షంగా ఉన్న వాళ్ళల్లో ఎవరున్నారంటే మనకి ప్రసాదం, లెమన్ రైసు, చట్నీ, చిప్సు, గులాబ్ జాము పంపించి ఇంతమంది ఆనందంగా సంతోషంగా ప్రసాదం స్వీకరించేలా చేసి కార్యక్రమం విజయం అవడానికి కనబడిన కారణం ప్రసాదం. ఆ ప్రసాదం పంపించిన వారు మన రాధా గోవింద అష్టసఖి మందిరం, ఇస్కాన్ తిరుపతి, శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి. అయితే ఒక్క ఫోన్ కాల్ చేయగానే అలాగే ప్రభు అని చెప్పి దానికి ఏర్పాట్లు చేసిన వారు శ్రీమాన్ రూపానుగు ప్రభు. అయితే వెంటనే వారు సొంతంగా నిర్ణయం తీసుకోకుండా పెద్ద ప్రభు గారు అయినటువంటి శ్రీమాన్ ఇజిగ్రేస్ రేవతిరామన్ ప్రభు గారికి ఒక్క మాట అడిగారు. వాడు మనవాడిని పంపండి అని వారు వెంటనే చెప్పడం మనకి మంచి ప్రసాదం వచ్చి మనకు ఒక బలాన్ని, ధైర్యాన్ని, విశ్వాసాన్ని కలిగింపజేశారు. సో కాబట్టి పరోక్షంగా సహకరించినటువంటి ఇస్కాన్ టెంపుల్ తిరుపతి వారికి, అలాగే ప్రత్యక్షంగా ఇక్కడ కార్యక్రమంలో మేధస్సుని, వారి శక్తిని, సమయాన్ని పెట్టి పనిచేసినటువంటి ఈ టీం సభ్యులందరికీ, ముఖ్యంగా అంటే షాపులు వదిలేసి, సమయం ఇంటిని వదిలేసి, ఇది ఒక పూట ప్రోగ్రామ్ అయినా సక్సెస్ అవ్వడం ముఖ్యం. ఆ సక్సెస్ అవ్వాలంటే సమయం అవ్వాలి కదా. ఇందాక 6ంటికి కూడా ఫ్లెక్సీ కడుతూ మా సీను, ఇవి జెండాలన్నీ కడుతూ సీను ప్లస్ గురుమూర్తి, అలాగే షాపు మంగళం పాడేసేసి మంగళం ప్రోగ్రామ్కి పనిగారు పొద్దున్నుంచి వాళ్ళ అబ్బాయి. సో అలాగే మా ప్రభాకరు ఈ ఐడియా ఇచ్చి, మా శంకరు ప్రసాదం పంచిపెట్టి, మా శివశంకరు, మా కెమెరామెన్ దత్తుగాడు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని అంతా చక్కగా కన్నుల పండుగగా చేసినటువంటి భక్త బృందము. నేను మాట్లాడతాను అని మా నెల్లూరు పెద్దారెడ్డి ప్రకాష్. ఓకే. సో కాబట్టి ఇలాగా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టిసిపేషన్ చేశారు. నేను మళ్ళీ నా బండి తీయడానికి టైం కూడా వేస్ట్ చేయకుండా తక్కువ మా నరేంద్ర శర్మ వచ్చి బండి మీద ఎక్కించుకుని, మన మాస్టర్ నరహరి గారు వచ్చి, ఇందాక మన పెరుగు సీను వచ్చి, అలా అందరూ మన రాక్షసుడు రంగనాథం వచ్చి నేను పెరుగు సీను అంటున్నానా మనసులో అలా పడిపోయి పెరుగు వెంకటేశ్వరు ఇంక పెరుగు ఒకటే గుర్తుంది, ఇంకేం గుర్తుండే సాగు. అసలు ఆ సీన్ కూడా గుర్తులేదు, ఇప్పుడు గుర్తు పెరుగు ఒకటి ఉంది మైండ్లో. సో కాబట్టి అందరికీ ముఖ్యంగా ఈ స్థలం మనకి అంటే మనం వాళ్ళు ₹1 కూడా అడగలేదు, అయినా మనం కొంత వారికి మనం ఇవ్వదలిచాము. ఆ విషయం మా శంకర్ రావాలన్న ఫ్రేమ్లోకి అలాగే ఇష్టం శంకర్ అలాగే ఇక్కడే. సో ఈ ఐడియా ఇచ్చినోడు మాత్రం శంకరు. అందరికీ ఆ జంబుకేశ్వర స్వామి యొక్క, రాధా గోవింద యొక్క, గోవింద స్వామి యొక్క, కోదండరామ స్వామి యొక్క, బాలాజీ పద్మావతి యొక్క అనుగ్రహం కలగాలని వారందరికీ ఇక్కడ ఉన్నవారికి లేని వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, దండవాదాలు. జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, పద్మావతి బాలాజీ భగవానికి, హరినామ సంకీర్తనకి, జంబుకేశ్వర స్వామికి, అభయ హిందూ సేనకి, అభయ హిందూ సేనకి, అభయ హిందూ సేనకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.